This is Neelavati. Today we will discuss about the types of solvents. Solventsని మనం జనరల్గా 2 టైప్స్గా చెప్పుకుంటూ ఉంటాం. ఒకటి పోలార్ సాల్వెంట్స్, సెకండ్ వన్ ఇది నాన్ పోలార్ సాల్వెంట్స్ అని. పోలార్ సాల్వెంట్స్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. పోలార్ ప్రోటిక్ అండ్ పోలార్ అప్రోటిక్. హైడ్రోజన్ బాండింగ్ని డెవలప్ చేసే వాటి అన్నిటిని పోలార్ ప్రోటిక్ గాను, డెవలప్ చేయలేని వాటిని పోలార్ అప్రోటిక్ గాను చెప్పుకుంటాం. పోలార్ ప్రోటిక్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే H2O, అమోనియా, ఆల్కహాల్స్. ముందుగా మనం హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. హైడ్రోజన్ బాండింగ్ అంటే ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్కి హైడ్రోజన్కి మధ్య డెవలప్ అయ్యే బాండ్ని మనం హైడ్రోజన్ బాండింగ్ అంటాం. ఇప్పుడు పోలార్ అప్రోటిక్ బాండ్స్ అనేవి నో హైడ్రోజన్ బాండింగ్ డెవలప్ చేస్తాయి, అంటే హైడ్రోజన్ బాండింగ్ని డెవలప్ చేయలేవు. దీనికి ఎగ్జాంపుల్స్ DMSO, DMF, THF, ఎస్టోన్, CS2, CCl4. ఇంకా అనదర్ కేటగిరీ వచ్చి నాన్ పోలార్ సాల్వెంట్స్. నాన్ పోలార్ సాల్వెంట్స్ అవి దే హ్యావ్ స్మాలర్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. అందువల్ల వాటి మధ్య బాండ్స్ అనేవి బ్రేక్ అవ్వవు, ఇంకా వేరే వాటితోని బాండ్స్ డెవలప్ చేయలేవు అనమాట. సచ్ యాజ్ CH బాండ్స్. ఇందులో వచ్చేసరికి బాండ్స్ బ్రేక్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది, ఇంకా చాలా ఎనర్జీ కూడా రిక్వైర్ చేసుకుంటుంది. టోలిన్, డైఇథైల్ ఈథర్.